ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుప్పంలోని శాంతిపురం మండలంలో నాయకులు ఈ పార్టీలో నుండి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుండి ఈ పార్టీలోకి చేరుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలో మళ్లీ వైసీపీ గూటికి చేరిన మఠం సర్పంచ్ మురళి, ఎంపీటీసీ చంద్ర. టీడీపీ నాయకులు బలవంతంగా పార్టీలో చేరాలని ఒత్తిడి చేయడంతోనే టీడీపీలో చేరానన్న సర్పంచ్ మురళి. ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో నేడు వైసీపీలో చేరిన సర్పంచ్ మురళి, ఎంపీటీసీ చంద్ర. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, తెలుగుదేశం పార్టీ నాయకులు చేతనైతే ప్రజల వద్దకు వెళ్ళండి, డబ్బులు ఇస్తాం, తెలుగుదేశం పార్టీలోకి రండని అడుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అదే పని చేస్తే మీ పార్టీలో ఎవరు ఉండరని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పటిష్టంగా ఉంది. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఎదురు చూస్తున్నారు ఇక్కడి ప్రజలన్నారు. బలహీన వర్గాలకి చెందిన సర్పంచ్ మురళి, ఎంపీటీసీ చంద్రను ప్రలోభాలు పెట్టడం దారుణమన్నారు. మీరు ఆరంభం అంటున్నారు, మేము అంతం చేస్తామని తెలిపారు. మేము ఆరంభిస్తే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తప్ప మీతో ఎవరూ ఉండరని పేర్కొన్నారు. ప్రజలను తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రలోభాలు పెట్టడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. వాళ్ళు ఇచ్చిపెట్టకుండా ఈ పని చేసినారన్న అని నిజంగా చాలా మనస్తాపానికి లోనవుతా ఉన్నారు. ఎక్కడి వరకు అంటే కనీసం సర్పంచ్ గారి భార్యకి, వారి కొడుకు భూపతికి, ఎవరికి కూడా ఆయన పార్టీ మారుతున్నటువంటి విషయం కూడా తెలియదు. మరి ఎంపీటీసీ గారు ఆయన చెప్పిన విధంగా ఒక చిన్న ఇష్యూ వల్ల ఆయన మనస్తాపానికి లోనయ్యారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇష్యూ కూడా ఇప్పుడు సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా నీ చేతనైతే ప్రజల్ని గెలిచి ఓట్లు ఎక్కించుకో. అంతేగాని ఇప్పుడు మా రమణ చెప్పినట్టు వానికి డబ్బులు ఇస్తా, వీరికి డబ్బులు ఇస్తా, నువ్వు మా పార్టీకి వచ్చే నీకు 5 లక్షలు ఇస్తా, ఇంకో పార్టీకి వచ్చే 10 లక్షలు ఇస్తా అని ఇట్లా రేట్ కార్డులు బేరాలు పెట్టుకుంటూ పోతే ఇదే రాజకీయం నేను చేయడం మొదలు పెడితే నీ పార్టీ అవుట్ రైట్గా వాష్అవుట్ అయిపోతుంది. మా దగ్గర చాలా నిజాయితీగా నిర్బద్ధతతో పనిచేసేటటువంటి క్యాడర్ మా వాళ్ళు. ఎక్కడ కూడా డబ్బుకు లోనయ్యేటోళ్ళుగా, ఈగో ప్రాబ్లమ్స్ మాకు ఎక్కువ, పౌరుషం ఎక్కువ, రోషాలు ఎక్కువ, 2 రోజులు సరిగ్గా మాట్లాడకపోతే పోరా నువ్వేందని చెప్పి పోయేటటువంటి వాళ్ళు తప్పితే డబ్బులతో రాజకీయం చేసేటటువంటి వాళ్ళు లేదు. అదే డబ్బులు రాజకీయం కానీ నేను చేయడం మొదలు పెడితే టీడీపీ పార్టీ వాష్అవుట్ అవుతారు. ఎప్పుడైనా సరే ఒక నీతితో ప్రజల దగ్గర ఉండేటటువంటి చొరవతో మనము రాజకీయం చేయాలి తప్పితే వాళ్ళ మనసు ఇలా గెలవాలనేది చూడాలి తప్పితే ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల వల్ల గెలిచినటువంటి సర్పంచ్ని, ఎంపీటీసీని మీరేదో ప్రలోభాలకు గురి చేసి ఈరోజు వాళ్ళని తీసుకొని పోయి కండువా వేసినంత మాత్రాన పార్టీ వీక్ అయిపోతుంది, పార్టీ డ్యామేజ్ అయిపోతుంది అనేటటువంటి ఆలోచన ఉంటే మాత్రం నిజంగా మీకంటే మరి ఆలోచన రాహిత్యం ఉన్న వాళ్ళు ఎవరుంటారని నాకైతే తెలియదు. మేము విపరీతంగా స్ట్రాంగ్ ఉన్నాం. ప్రతి పంచాయతీలో, ప్రతి విలేజ్లో అక్కడ ఉండేటటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ క్యాడరు, పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలనేటటువంటి ఉత్సాహంలో ఉన్నాం. మీరు అనవసరంగా ఎవరో బాధ కలిగించే విధంగా చేసినంత మాత్రాన మీకు ఒరిగేదేమీ లేదు, మాకు పోయేది ఏమీ లేదు. నిజంగా నిన్న రాత్రి నుంచి సర్పంచ్ గారు చాలా బాధపడుతూ ఉన్నారు. మరి సర్పంచ్ గారి ఫ్యామిలీ కూడా నిజంగా చాలా బాధపడుతూ ఉన్నారు. అనవసరంగా ఒక బలహీన వర్గానికి చెందినటువంటి కుటుంబాన్ని ఈ రకంగా ప్రలోభ పెట్టి, ఈ రకంగా వాళ్ళ మీద మీరు ప్రెషర్ తీసుకొని వచ్చి వాళ్ళను పబ్లిక్లో డిఫెండ్ చేసే విధంగా, పబ్లిక్లో వాళ్ళని ఒక వాళ్ళ పరువుకు భంగం కలిగించే విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా నిజంగానే అన్యాయం జరిగున్నా లేకపోతే వాళ్ళకు నష్టం జరిగున్నా అంతకంటే ఓవర్ కాంపెన్సేట్ చేయడానికి మా పార్టీ ఎప్పుడు మీకు ఆరంభమై ఉండొచ్చు, మాకు అంతం కూడా ఎలా చేయాలో తెలుసు. మేము ఆరంభించి మాత్రం మీరు ఇక్కడ కొత్త సార్, మీకు తెలియదు కుప్పం రాజకీయం, నాకు బాగా తెలుసు.
మేము 15 ఏళ్ళ నుంచి కుప్పం రాజకీయం చూస్తూ ఉన్నాము. మీ వెనకలు ఉన్న వాళ్ళనే మీరు నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. నేను కానీ నువ్వు చేసే రాజకీయం చేస్తే నువ్వు తప్పితే ఎవరున్నారు నీ ఆఫీస్లో, అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి నేను కంచెల శ్రీకాంత్ గారికి సజెషన్ ఇస్తాను. దయచేసి డబ్బుతో ప్రలోభాలతో రాజకీయం చేయొద్దండి. ఏదున్నా సరే మీ మేనిఫెస్టో ఒకటి ఉంది, మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. అంతేగాని అనవసరంగా ఒక బలహీన వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలను మీరు ప్రలోభపెట్టి వాళ్ళ మీద అనవసరమైన ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళని మీ పార్టీలో జాయిన్ అయ్యేటట్టు విధంగా చేసి వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళ కుటుంబానికి గౌరవం పోయేటట్టు వంటి పనులు చేయొద్దు. చాలా నిజంగా బాధపడతా ఉన్నారు ఈరోజు అనే విషయం మరి వాళ్ళకు కూడా తెలియజేస్తూ, మేమందరం నమ్ముకుంది జగన్మోహన్ రెడ్డి గారిని, రామచారెడ్డి గారిని. వారి నాయకత్వంలో కుప్పం ఎటువంటి పరిస్థితుల్లో మేము గెలిచి చూపిస్తాం, మఠంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఇద్దరు కూడా అదే ఉద్దేశంతో ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారి ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చారు, వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వారి తరఫున మరొకసారి నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, మన పార్టీలో ఉండేటటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క క్యాడర్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఇలా మనకు చిన్న సమస్య ఉన్నా కూడా మన దృష్టికి తీసుకురావాలని కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. నా సమస్య ఇట్లా ఉంది, నెలలు ఇంకా ఫోన్ చేస్తాను. నా సమస్య ఇట్లా ఉంది, ఇల్లు లేదు, అది లేదు, నేను ఉండేదానికి లేదంటే పట్టించుకోలేదు. భరోసారి తప్ప నా సమస్య ఇట్లా ఉంటే ఎవరు పట్టించుకోలేదు. అందుకే నేనే పోయింది, తప్పులు చెప్పకూడదు, ఉండేది చెప్తాను. వస్తాను కష్టపడినా అదే పార్టీలో కొనసాగుతాను, దాంట్లోనే బతుకుతాను. ఇప్పుడు ఏంటంటే ఆ పని పార్టీలో కష్టపడినాను, ఆడుంటే మాకు అనుకూలంగా ఉంటుందని. నిన్న మా ఊర్లోనే ఉండే నాయకులు మన ఇబ్బంది పెట్టి తొలగిపోయినారు. మాకైతే ఇష్టం లేదు పోయేకి, అది నిజం. నైట్ అంతా పోయినా కూడా మేము ఇంటికి పోతామన్నా కూడా వాళ్ళు వదలలేదు. మేము మళ్ళీ వైసీపీగా పనిచేస్తాం, వైసీపీనే ఉంటాం. మా భరతాన్ని మంత్రి చేసే వరకు మేము పనిచేస్తాం. అంటే బలవంతంగా ఏమైనా తీసుకెళ్ళినారా లేదా ఎట్లా? అంటే మీరు వెళ్ళినారు కదా, పార్టీలో జాయిన్ అయినారనేసి చెప్పడం జరిగింది. అది ఎట్లా బలవంతంగా వెళ్ళారా లేదా ఎట్లా అనేసి దాని గురించి బలవంతంగానే చెప్పండి. బలవంతంగా ఎవరు బలవంతం చేస్తారు, ఎట్లు పోయినది? 6 గంటల నుంచి నేను నీళ్ళు పోసుకొని కూడా వాళ్ళు వదిలేదు. నేను 12 గంటలు నీళ్ళు పోసుకొని మళ్ళీ నేను తోడుకుపోయే వరకు వాళ్ళు వదిలేదు. మళ్ళీ తోడుకుపోయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తోడుకురాలే. ఇప్పుడు బలవంతంగా ఎవరు తీసుకెళ్ళి యాలౌటా కూడా పొరపాటు జరిగింది, వాళ్ళు ఏం తప్పుగా పోలేదు, తప్పుగా జరిగింది. దాన్ని పంచాయతీలు కూడా సముద్రని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను మరీ మరీ కోరుతా ఉన్నా. ఈరోజు టీడీపీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి కుట్ర ఏమైనా ఉంటే కూడా నా పైన సాధించాలంటే సాధించాలి నా పైన, అంతేగాని దయచేసి ఒక ఎంపీటీసీని ఒక సర్పంచ్ని ఏమి కానీ మీరు మొబ్బులు మోపించి తోడిపోయేది అన్న. టీడీపీ నాయకులకి మీకు అందరికీ కూడా నమస్కారం చేసి చెప్తున్నా, దయచేసి ఆ పనులు చేయొద్దండా. ఇంకొకసారి మఠం పంచాయతీ ఏమైనా ఇచ్చు తక్కువ నన్ను సాధియండా తల వస్తాను నేను, అంతేగాని వాళ్ళను మొబ్బు కప్పించి వాళ్ళకి ఏమేమి నేర్పించి పోతే ఇది పద్ధతి కాదు. మీకు అంత ఇది లేదంటే పోయి అడుక్కోండి, కాళ్ళు పట్టి అడుక్కోండి వేరే వాళ్ళని. ఏంటికి మేము గెలిపించి మేము ఆయన కాళ్ళు పట్టి అడుక్కొని మేము గెలిపించిన నాయకులు మీరు తోడిపోయి మీకు అరగతి ఉంది అని అడుగుతున్నాను నేను. మీకు ఎవరికి కానీ ఇది పద్ధతి కాదు, ఈ నుంచి ఇక్కడ పద్ధతి మార్చుకోవడం మీరు అనుకోవచ్చును. మఠం పంచాయతీ హైయెస్ట్ మెజార్టీ కానీ తెప్పిలేదంటే కూడా ఆ రోజు కూడా నేను తల ఉంచుకొని మీకు కాళ్ళ మీద పడతాను. దయచేసి అందరూ కూడా మా భరత్ అన్నకు కూడా, మా పెద్దరెడ్డి రామచంద్ర అన్నకు కానీ, మా ఎంపీ రెడ్డప్పన్నకు కానీ అందరికీ పొందసారి నేను నా గురించి కూడా తప్పు ఉంటే క్షమించండి అని అందరికీ కోరుకుంటాను. మా జగనన్న పార్టీ పెట్టినప్పటి నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కొనసాగుతున్నాను. నా పేరు వెంకటరమణ అలియాస్ రమణ నాయుడు. సంతూర్ విలేజ్ మాది, మఠం పంచాయతీ. అక్కడ టీడీపీ వాళ్ళ అరాచకాలు చాలా జరుగుతున్నాయి. మేము
నేను జగనన్న సైనికుడిగా పనిచేస్తున్నాను. నేను మా గవర్నమెంట్కి వచ్చిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు నీళ్లు తోలమని. మేము కష్టపడి 4 తోలాల చోట 5 తోలి ఈ ప్రజలకు ఏం సమస్య రాకుండా మేము కరెక్ట్గా పనిచేసినాము. కాకపోతే మా గవర్నమెంట్ ఏం చేసిందంటే మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు, డబ్బులు ఇస్తామనే చెప్తున్నారు. వస్తుందనే నమ్మకం కూడా మాకుంది. మా ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా చాలా పోరాడారు. దాన్ని ఎర్ర చేసుకొని ఇక్కడున్న వచ్చిన వలస పచ్చి కంచర్ల శ్రీకాంత్ అనే వ్యక్తికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ఏమని అంటే, నా మీదకి ఒక ఊరు కుక్కలను పంపించాడు. ఏమని, నీకు 5 లక్షలు మేము లంచం ఇస్తాము, నీ బిల్లులు వచ్చేదాకా మేము కోర్టుకు పోయి కోర్టు ద్వారా నీ డబ్బులు మొత్తం ఇప్పిస్తామని ఆ టీడీపీ కుక్కల్ని పంపించి నా మీదకి నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పిన, రే టీడీపీ కుక్కలరా, ఒకటే చెప్పిన, నా ఊరికి నేనే సీఎం, నా ఊరికి నేనే సర్పంచ్, నా ఊరికి నేనే ఎమ్మెల్సీ. మీ వలస వచ్చిన ఎమ్మెల్సీకి పోయి చెప్పండి, నేను కాలర్ ఎగరేసుకొని తిరిగేంత అవకాశం మా జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చాడు అని నిర్భయంగా చెప్పాను. ఆ విషయాన్ని గౌరవ మా ఎమ్మెల్సీ గారికి నేను ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, అవకాశం రాలేదు, నేను చెప్పలేదు. చెప్పుకుంటే ఈ మనిషి నన్నేడ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మాకి ఇబ్బందులు వస్తుందని నేను ఈ విషయాన్ని బయటపెట్టలేదు. ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న టీడీపీ వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి మీకుంటే ప్రజల అభిమానాన్ని గెలుచుకోండి. ఇలాంటి మభ్యపెట్టే మాటలు, డబ్బులు ఇస్తాము, లంచాలు ఇస్తాము, వెన్నుపోటు పొడిచేది మీ పార్టీకి అలవాటే. కానీ ఇక్కడెవరు ఏమారలేదు. ఇంతకుముందు 35 ఏళ్ళుగా మీరు ఏమార్చినారు, ఇక్కడెవరు ఏమారే వరకు కుప్పంలో లేదు. ఈసారి ఖచ్చితంగా మా కుప్పం గడ్డ పైన వైసీపీ జెండా ఎగురవేసి మా భరతన్న గారిని మేము ఎమ్మెల్యే చేసి మినిస్టర్గా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.